హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రజనీకాంత్ అండ్ వెల్కమ్ టు ఆర్కే కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్స్ ఏంటంటే ఫైవ్ టాపిక్స్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఏంటంటే ఫస్ట్ టాపిక్ వచ్చేసి తూర్పు చైనా సముద్రంలో చైనాకు సంబంధించినటువంటి దూకుడును తట్టుకోవడానికి మనకైతే ఒక సంయుక్త సైనిక విన్యాసం చేయడం జరిగింది. అది అమెరికా, జపాన్ అండ్ సౌత్ ఆఫ్రికా ఈ మూడు దేశాలు కలిసి సౌత్ సీలో ఏదైతే చైనాకు సౌత్లో ఉన్న సీలో చైనా దూకుడును తగ్గించడానికి ఒక సైనిక విన్యాసం చేయడం జరిగింది. ఇందులో అమెరికాకు చెందినటువంటి వాహన నౌక యుఎస్ఎస్ థియోడర్ రూజ్వెల్ట్ అనేది పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మేఘదూత్. అంటే ఈ మేఘదూత్కు రీసెంట్గా 13th ఏప్రిల్ 40 ఇయర్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మేఘదూత్ ఏంటంటే సియాచిన్ ప్రాంతం ఏదైతే అమెరికా, చైనా మరియు ఇండియా సరిహద్దు ప్రాంతంలో అత్యంత ఎత్తున ఉన్నటువంటి యుద్ధ భూమి అని చెప్పొచ్చు. ఆ యుద్ధ భూమిని సందర్శించినటువంటి ప్రైమ్ మినిస్టర్ ప్రధాని నరేంద్ర మోడీ గారు. అయితే ఈ యుద్ధ భూమిని ఆక్రమించుకున్న అంటే వాళ్ళ నుంచి మనం తీసుకోవడానికి ఆపరేషన్ మేఘదూత్ అని చెప్పి ఇండియన్ ఆర్మీ వారు ఈ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది 1984లో కండక్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికి అంటే ఈ ఇయర్కి 40 ఇయర్స్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అయితే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మండా పండుగ. అయితే ఇది జార్ఖండ్ రాజస్థాన్కి సంబంధించినటువంటి ప్రాచీనమైనటువంటి ఆచారం. ఒకటి ఏంటంటే పంట చేతికొచ్చే సమయంలో శివ ఆరాధన. ఇప్పుడు మన పంట చేతికొచ్చే సమయంలో ఏదైతే ఏప్రిల్ నుంచి మే నెల వరకు శివపార్వతుల ఆరాధనలో భాగంగా 3 తెగలు, ఒకటి ఒరాన్, ముండా అండ్ మహా అనే 3 గిరిజన తెగలు జరుపుకునేటువంటి పండగ ఇది. ఈ పండగ రోజు పురుషులు మరియు స్త్రీలు కఠినంగా ఒక వారం వరకు వాళ్ళు ఉపవాసం ఉండడం అయితే జరుగుతుంది. అయితే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇది స్వతంత్ర భారతలో మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన సంఘటన. ఎందుకంటే ఈ సంఘటన నుంచే చాలా విప్లవం అనేది పుట్టుకొచ్చింది. అయితే 1919 బ్రిటిష్ ప్రభుత్వం ఏదైతే రౌలత్ చట్టం అంటే ఏంటంటే ఎటువంటి విచారణ లేకుండా ఎవరైనా వ్యక్తిని అరెస్ట్ చేయొచ్చు, డిటెన్షన్ వాళ్ళని నిర్బంధించి చేయొచ్చు అన్నట్టు, ఎలాంటి శిక్షణ అయితే విధించవచ్చు. అలాంటి చట్టంని వ్యతిరేకిస్తూ 1919 ఏప్రిల్ 13వ తారీఖు బైశాఖి పండుగ రోజు మన అమృత్సర్లో అందరూ ఒక దగ్గర సమావేశం కావడం జరిగింది. ఏదైతే పంజాబ్లో అమృత్సర్లో జలియన్ వాలా బాగ్ అనే ప్లేస్లో సమావేశం కావడం జరిగింది. అప్పుడు ఎడ్వర్డ్ డయ్యర్ అనే అతని నాయకత్వంలో ఒక 10 minutes విపరీతంగా ఆ సమావేశం మీద కాల్పులు జరపడం జరిగింది. అయితే చాలామంది చనిపోయారు, చాలామంది నిరాశ్రయులయ్యారు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే దీనికి నిరసనగా ఏదైతే 1919లో జరిగినటువంటి జలియన్ వాలాబాగ్ మరణకాండకు దానికి మద్దతుగా నిరసనగా 1920లో సహాయ నిరాకరణ ఉద్యమం గాంధీజీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. మరియు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తన బిరుదులు నైట్హుడ్ కానీ అలాంటి బిరుదులను త్యజించేయడం జరిగింది, అంటే ఇచ్చేయడం జరిగింది రిటర్న్గా. ఇంకొకటి ఏంటంటే విప్లవకారుడు భగత్ సింగ్ కూడా ఈ విప్లవం నుంచి ఈ సంఘటన చూసిన తర్వాత కలత చెంది ఈ సంఘటన నుంచి విప్లవం అనేది పుట్టుకురావడం జరిగింది. అయితే ఇక్కడ అంటే ఏదైతే ఆ కాల్పులు జరిగిన ప్లేస్లో, ఆ మరణకాండ జరిగిన ప్లేస్లో 1961 ఏప్రిల్ 13వ తారీఖు రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా అక్కడ ఒక స్తూపాన్ని కూడా నిర్మించడం జరిగింది. అయితే మన 5th టాపిక్ వచ్చేసి ఖైబర్ టెంపుల్. అయితే ఇది ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉండడం జరిగింది. పఖ్తూన్ఖ్వా అనే ప్రావిన్స్లో ఉండడం జరిగింది. లాండీ కోటల్ బజార్ పట్టణం దగ్గర ఉండడం. ఇది పురాతనమైన హిందూ టెంపుల్. అయితే ఈ హిందూ టెంపుల్కి అప్పుడు భారత్ మరియు పాకిస్తాన్ మనం ఎప్పుడైతే 1947లో విడిపోయే టైంలో అక్కడ ఉన్న హిందువులందరూ భారత్లోకి వచ్చేయడం జరిగింది.
అయితే ఏదైతే టెంపుల్ ఉంటారో దాన్ని మూసివేయడం జరిగింది. అయితే రీసెంట్గా ఆ టెంపుల్కి సంబంధించినటువంటి ప్లేస్లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ అని కట్టడం జరుగుతుంది. అయితే ఎవరైతే పురాతన శాఖ వారు కానీ వారు ఉన్నారో వారు ఏమని చెప్పారంటే ఇక్కడ ఎలాంటి ఆలయానికి సంబంధించిన ఆనవాళ్ళు మాకు దొరకలేదని చెప్పి అలా కట్టడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అయితే ప్రతిరోజు ఇలా 5 మినిట్స్ 5 టాపిక్స్ అని డిస్కస్ చేయడం, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈ ఇయర్లో ఉన్నందున మన వ్యూవర్స్ అందరు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందుకే 5 మినిట్స్ అండ్ 5 టాపిక్స్ ఈ సిరీస్ అయితే తీసుకురావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఇలాంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం